హాయ్ ఆల్, వెల్కమ్ టు సెల్వి లక్ష్మిత క్రియేషన్స్. ఈరోజు మన కిచెన్లో ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా పిల్లలకి చేసి పెడితే ఇష్టంగా తినే ఒక స్వీట్ రెసిపీని చూద్దామా. అదేంటంటే గులాబ్ జామున్. నేను నాకు అందుబాటులో ఉన్న గులాబ్ జామున్ మిక్స్ని 3 ప్యాకెట్స్ అంటే చిన్నవి 3 ప్యాకెట్స్ తీసుకున్నాను. నేను 3 ప్యాకెట్స్ తీసుకొని దానిలో కొంచెం చిటికెడంత ఉప్పు, ఒక 3 స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసి బాగా వేళ్లతో మర్దన చేస్తూ కలుపుకున్నాను. మనం వేళ్లతో మర్దన చేస్తూ కలిపినట్లయితే దాంట్లో ఉన్న ఎయిర్ బబుల్స్ అన్నీ పోయి మనం జామున్స్ చేసినప్పుడు అవి క్రాక్స్ రాకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. అలా మర్దన చేసిన తర్వాత కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ మన డౌని మధ్యస్థంగా కలుపుకోవాలి. వేళ్లతోనే కలుపుకోవాలి. వాటర్ అనేది చూసుకుంటూ వేసుకోవాలి. ఒకేసారి వేసుకోకూడదు. ఎందుకంటే ఒక్కొక్క కంపెనీ గులాబ్ జామున్ మిక్స్కి ఒక్కొక్కలాగా వాటర్ అనేది పడతాయి. మనం జామున్స్ మిక్స్ ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని దాన్ని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. అలా పక్కన పెట్టుకుంటే మనకి పిండి అనేది మనకి రౌండ్స్ చేసుకోవడానికి చాలా చక్కగా వస్తుంది. ఒక అరగంట తర్వాత మనం వీటిని చేసుకోవాలి. లేదు మాకు టైం లేదంటే 15 నిమిషాలు పక్కన పెట్టేసి చేసుకోవచ్చు. అలా కలిపిన తర్వాత దానిపైన ఇంకో 2 స్పూన్లు నెయ్యి వేసి బాగా రబ్ చేసి దాని మీద మూత పెట్టేసి పక్కన పెట్టేసేయాలి. మనం ఈలోపు పాకాన్ని చూసుకుందాం. పాకం చాలా ఈజీ. మనం నేను తీసుకున్న ప్యాకెట్స్ 1/2 kg కంటే కొంచెం తక్కువ ఉంటాయి. నేను చూపించే కప్పుతో 2 కప్పులు షుగరు, 2 కప్పులు వాటర్ తీసుకున్నాను. మనకి పాకం ఏం లేదు. ఈ వాటర్ అనేది షుగర్లో మెల్ట్ అయిపోవాలి. షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత వాటర్ క్లియర్గా కనిపించేటప్పుడు మనకి పాకం రెడీ అయినట్టు. ఇలా షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత దానిలో ఒక 3 ఇలాచీలు నలగొట్టేసి వేసేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత బాగా మరగనిచ్చేసి మనం వేడి పాకాన్ని పక్కన పెట్టుకోవాలి. మనం పాకం వేడిగా ఉన్నప్పుడే ఆరిపోకముందే రౌండ్స్ చేసుకొని జామున్లను కాల్చుకుందాం. రౌండ్స్ చేసుకోవడానికి అరచేతికి ఆయిల్ పూసుకోవాలి. అరచేతికి ఆయిల్ పూసుకున్న తర్వాత మనం కొంచెం ముద్దను తీసుకొని మన 2 అరచేతులతో ప్రెస్ చేసుకుంటే క్రాక్స్ అనేవి రాకుండా ఉంటాయి. అలా అన్నీ చేసుకొని మొదటిగా హై ఫ్లేమ్లో మంటను ఉంచి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి రౌండ్స్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది ఎక్కువ హీట్ ఉండకూడదు, మీడియంగా ఉండాలి. అలా మీడియంగా ఉన్నప్పుడు మనం మంటను అనేది సిమ్లో పెట్టేసుకొని చాలా చిన్నగా కదుపుకుంటూ మనం వేసిన ఒక 2 మినిట్స్ వాటిని కదపకూడదు. మనం గంటి వెనక భాగం పెట్టి మనం వాటిని తిప్పుకుంటూ మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వాటిని ఫ్రై చేసుకోవాలి. అలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని పాకంలో వేసుకొని మనకి పాకం అనేది వేడిగా ఉంది కాబట్టి బాల్స్ మనం చల్లారినాక వేసినా పర్వాలేదు. అలా వేసుకొని మనం ఒక 15 నిమిషాలు మనం తొందరగా తినేయాలన్నప్పుడు వేడి పాకంలో వేస్తే మనకు జ్యూస్ అనేది తొందరగా పట్టేసుకుంటుంది. గులాబ్ జామున్ అనేది రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ గులాబ్ జామున్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మీ ఇంట్లో తయారు చేసి కామెంట్ చేసేయండి. బాయ్.